సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ముస్లిం వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ అండ్ మీకు నచ్చిన మ్యూజిక్తో అటువంటి ముస్లిం వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది మీ మొబైల్లో అలర్ట్ మోషన్ యాప్ యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ డౌన్లోడ్ లింక్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ XML ప్లస్ ఫాంట్స్ లింక్ అనేసి ఉంటుంది. సో జస్ట్ మీరు ఇక్కడ మీకు ప్రాజెక్ట్ కావాల్సి ఉంటే సో ప్రాజెక్ట్ కాస్ట్ అనేది 400 అవుతుంది. సో ఎవరికైనా కావాల్సి ఉంటే సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్టయితే మీరు పేమెంట్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఫ్రీగా అయితే XML ఫైల్ ప్రొవైడ్ చేశాను. జస్ట్ మీరు XML ప్లస్ ఫాంట్స్ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీ మెయిల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే గూగుల్ డ్రైవ్ నుంచి ఈ విధంగా మీకు ఫాంట్స్ అలాగే XML ఫైల్ అనేది ఇక్కడ మీకు కనిపించేస్తుంటుంది. సో మీకు ఇక్కడ 4 ఫాంట్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క ఫాంట్ పక్కన 3 డాట్స్ పైన ట్యాప్ చేస్తే కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో మీకు ఇచ్చిన 4 ఫాంట్స్ని అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకునేసేయండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చివరిలో మీకు wd050125.xml అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే సెక్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ట్యాప్ చేస్తే సో XML ఫైల్ అనేది మీ అలర్ట్ మోషన్ మీ ఫైల్ మీద డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మీ అలర్ట్ మోషన్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీకు రైట్ సైడ్ కింద టెంప్లెట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళండి. పైన మీకు అప్లోడ్ XML ఫైల్ అని చెప్పేసి ఒక అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్తే సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న wd050125.xml ఫైల్ సెలెక్ట్ చేసుకొని సో ఆటోమేటిక్గా ఫైల్ అనేది నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ ఈ విధంగా ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కింద కంటిన్యూ టు టైమ్ లైన్ అని చెప్పి ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ కెమెరా ఆప్షన్ మీద ట్యాప్ చేసి దీన్ని ఈ విధంగా ఎనేబుల్ చేసుకొని మళ్ళీ దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్కి ఫిట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్స్ నేను ఎడిట్ చేసిన లేయర్స్ మొత్తం సో ఇక్కడ ఎన్ని లేయర్స్ యూజ్ చేసామనేది ఎంత టైం పడుతుందో మీరు ఒకసారి ఈ విధంగా ఈ లేయర్స్ని చూస్తానే సో మీకు అనేది ఒక సింపుల్గా బ్రీఫ్ ఐడియా అనేది వస్తుంది. సో ఇది ప్రాజెక్ట్ మొత్తం చేయడానికి ఎంత పాసిబిలిటీ అంటే ఎంత టైం తీసుకుంటుంది అనేసి. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఏ విధంగా మీరు చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్లో మనకి ఈ విధంగా ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా అని చెప్పేసి ఒక టెక్స్ట్ రావడం జరిగింది గోల్డ్ కలర్ టైటిల్స్తో. సో దీన్ని మనం చేంజ్ అయిన అవసరం లేదు. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లోకి వచ్చినట్టయితే మనకి ఎగ్జాంపుల్ షేక్స్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి ఇచ్చాను. సో మీరు ఇక్కడ షేక్స్ అయితే షేక్స్ అండ్ మీ సర్నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు జస్ట్ ఇక్కడ షేక్స్ అనే లేయర్ ఉంది కదా ఎల్లో కలర్, దీని మీద ట్యాప్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే సర్నేమ్ ఉందో సో ఈ విధంగా సింపుల్గా నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం సో ఈ విధంగా చూపిస్తున్నాను. మీ సర్నేమ్ని ఈ విధంగా చేంజ్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ దీని తర్వాత స్లైడ్లోకి వచ్చిన తర్వాత నేను ఎగ్జాంపుల్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫొటోస్ యాడ్ చేశాను, అలాగే వాళ్ళ నేమ్స్ని యాడ్ చేశాను. సో మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్న టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ నేమ్స్ని చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రహీమ్ అనే ప్లేస్లో నేను రఫీ అంటున్నాను. నెక్స్ట్ బ్రైడ్ నేమ్ హసీనా దగ్గర నేను ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకున్నా అఫ్రీన్ అనేసి వచ్చాను. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే సో అరీఫ్ అండ్ అఫ్రీన్ అనేసి టెక్స్ట్ అనేది చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫోటో చేంజ్ చేసుకోవడం కోసం సో మీకు ఫోటో అవసరం లేదంటే జస్ట్ ఇక్కడ లేయర్స్లో మీకు ఇక్కడ ఇమేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఇమేజ్ పక్కన ఐ సింబల్ ఉంటుంది, దాన్ని అలాగే కింద మనకు గ్రే కలర్లో ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది, దీని మీద ఐ మీద ట్యాప్ చేస్తే ఫోటో అనేది హైడ్ అయిపోతుంది. సో మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాల్సినప్పుడు ఇక్కడ ఇమేజ్ అనేసి ఉంటుంది, కపుల్ ఇమేజ్ అని. సో కపుల్ ఇమేజ్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న వైట్ కలర్ స్టార్ ఆప్షన్లోకి వెళ్తే మీ ఫోన్లోని మీడియా అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఎవరి ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎగ్జాంపుల్ సో నేను ఈ కపుల్ పిక్ని యాడ్ చేశాను. సో మీ ఫింగర్ తోటి కరెక్ట్గా షేప్లోకి వచ్చేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే ఫోటో అలాగే టెక్స్ట్ చేంజ్ అయిపోయింది. దీని తర్వాత స్లైడ్లోకి వచ్చినట్టయితే ఎగ్జాంపుల్ ఇక్కడ షేక్ రహీమ్ అని ఇచ్చాను. షేక్ రహీమ్ అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రఫీ తీసుకున్నాను కాబట్టి రఫీ అంటున్నా. మీరు ఏదైతే గ్రూమ్ నేమ్ ఉంటుందో అతని నేమ్ని ఎంటర్ చేసుకోండి. సో కింద ఇంకొక టెక్స్ట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ గ్రూమ్ పేరెంట్స్ నేమ్స్ని ఎంటర్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ గ్రూమ్ ఫోటో చేంజ్ చేసుకోవడం కోసం లేయర్స్లో గ్రూమ్ ఇమేజ్ అని చెప్పేసి ఒక లేయర్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ వైట్ కలర్లోనే స్టార్ ఆప్షన్కి వెళ్తే మీ ఫోన్లోని మీడియా వస్తుంది. జస్ట్ ఇక్కడ గ్రూమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్తో కానీ లేదా డైరెక్ట్గా మీ ఫింగర్ తోటి కానివ్వండి. సో విధంగా కరెక్ట్గా ఫేస్ అనేది సెంటర్కి వచ్చేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ వచ్చేస్తే చేంజ్ అయిపోతుంది. సో దాని తర్వాత స్లైడ్కి వచ్చేసి బ్రైడ్. సో ఫస్ట్ నేను ఇక్కడ బ్రైడ్ నేమ్ చేంజ్ చేస్తాను, షేక్ హసీనా అని ఇచ్చాను. లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్
ఏదైనా ఆఫ్లైన్ అనేసి ఎగ్జాంపుల్గా ఒక టెక్స్ట్ని తీసుకున్నాను. సో నెక్స్ట్ కింద పేరెంట్స్ నేమ్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ మీరు పేరెంట్స్ నేమ్స్ని ఎంటర్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ బ్రైడ్ ఇమేజ్ చేంజ్ చేసుకోవడం కోసం లేయర్స్లో మీకు బ్రైడ్ ఇమేజ్ ఎక్కడ కనిపిస్తుందో లేయర్ని సెలెక్ట్ చేసి సో కలర్ అండ్ ఫిల్, నెక్స్ట్ వైట్ కలర్ ఉన్న స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి సో మీరు ఎటువంటి ఎక్స్ట్రా లేయర్స్ని చేంజ్ చేయకూడదు, ఎందుకంటే అవి మొత్తం సో ఆర్డర్ వైజ్ యాడ్ చేసి ఉంటాం క్లిప్పింగ్ మాస్క్ ద్వారా. సో జస్ట్ ఇక్కడ నేను బ్రైడ్ ఇమేజ్ ఏదైనా ఒకటి చూస్ చేసుకున్నాను. సో ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత సెంటర్కి వచ్చేటట్టు ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ వచ్చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ నికా అని చెప్పేసి ఒక డేట్ ఇచ్చాను. సో మీ కింద లేయర్స్లో ఎల్లో కలర్లో ఉన్న టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను 13 ఇస్తున్నాను. నెక్స్ట్ సండే దగ్గర మండే. సో నెక్స్ట్ టైమింగ్ 11:30 ప్లేస్లో ఎగ్జాంపుల్ 12:30 AM పెట్టాను. ఇక్కడ PM. సో జస్ట్ ఇది ఎగ్జాంపుల్ టెక్స్ట్ మాత్రమే, మీరు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేసి చెప్తున్నాను. సో మిస్టేక్స్ ఉంటే సో అవి ఇగ్నోర్ చేసేయండి. సో నెక్స్ట్ వెన్యూ అని చెప్పేసి అడ్రస్ ఇచ్చాను, SS కన్వెన్షన్ హాల్ AC తిరుపతి రోడ్ పిలియర్ అని చెప్పేసి. లేయర్స్లో మీరు సేమ్ అదే టెక్స్ట్ కనిపిస్తుంది, లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఎగ్జాంపుల్ SS దగ్గర నేను MM అనేసి ఇచ్చాను. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి సో కింద అడ్రస్ తిరుపతి రోడ్ పిలియర్ అని ఇచ్చాను. సో మీరు లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే మీ అడ్రస్ ఉందో దాన్ని ఎంటర్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ లంచ్. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ 12 లేయర్ సెలెక్ట్ చేసి నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 13 పెడుతున్నాను, సండే దగ్గర మండే అంటున్నాను. నెక్స్ట్ టైమింగ్ మీ ఇష్టం ఏదైతే ఉంటుందో ఎగ్జాంపుల్ 1:30 PM ఆన్వర్డ్స్ అని ఇచ్చేసి టిక్ ఇస్తున్నాను. సో ఈ విధంగా టైమింగ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి జస్ట్ ఒక కొటేషన్ ఇచ్చాను, దాన్ని చేంజ్ అయిన అవసరం లేదు. ఇన్వైటెడ్ బై అనేసి గ్రూమ్ పేరెంట్స్ నేమ్స్ యాడ్ చేశాను. మీరు ఇక్కడ గ్రూమ్ పేరెంట్స్ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు స్టార్టింగ్లో యాడ్ చేశారు కదా గ్రూమ్ పేరెంట్స్ నేమ్స్ సన్ ఆఫ్ అనేసి. సో మీరు ఇక్కడ సన్ ఆఫ్ చేసి వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ని జస్ట్ పేస్ట్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వస్తే చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ దీని తర్వాత స్లైడ్ వచ్చేసి సేవ్ ద డేట్, ఫైనల్ స్లైడ్ ఇది. సో ఎగ్జాంపుల్ 12 ఇచ్చాను, మీరు లేయర్స్లో 12 సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఎగ్జాంపుల్ 13 పెడుతున్నాను, పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వస్తే చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్కి వచ్చేసి సో టోటల్గా వీడియో రన్ టైం 60 సెకండ్స్ అంటే 1 minute ఉంటుంది. దీనికి ఆల్రెడీ నేను ఒక సాంగ్ యాడ్ చేశాను. సో ఈ సాంగ్ మీకు నచ్చకుంటే పైన ఉన్న సాంగ్ లేయర్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే దానికి ఉన్న ఆడియో డిలీట్ అయిపోతుంది. సో మీ ఓన్గా ఏదైనా సాంగ్ యాడ్ చేసుకోవాలంటే కింద గ్రీన్ కలర్లో ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే సో మీరు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఆడియో ఆప్షన్లోకి వెళ్తే మీ ఫోన్లో ఉన్న మ్యూజిక్ రావడం జరుగుతుంది. నచ్చిన మ్యూజిక్ సెలెక్ట్ చేసి ప్లస్ బటన్ మీద ట్యాప్ చేస్తే సో మీ ఫేవరెట్ ఆడియో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది 60 సెకండ్స్ దగ్గరకే కాబట్టి 60 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ఆడియో లేయర్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేస్తే సో మనకు ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. జస్ట్ మనకు 60 సెకండ్స్ వరకే ఆడియో అనేది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవడం కోసం రైట్ సైడ్ ఉన్న యారో మార్క్ మీద ట్యాప్ చేస్తే కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఎక్స్పోర్ట్ ఎనీవే. సో ఇక్కడ ఉన్న పర్సంటేజ్ చివరి 100 దాకా వచ్చిన తర్వాత కింద మనకు సేవ్ ఆప్షన్ అపీర్ అవుతుంది. జస్ట్ ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.